కరీంనగర్లో మంచినీటి సరఫరా వ్యవస్థ గాడి తప్పింది. ప్రతిరోజు నీటిని అందించే ప్రక్రియ అటకెక్కింది. గత బీఆర్ఎస్ పాలనలో నిత్యం క్రమం తప్పకుండా పంపిణీ జరగగా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో 7 నెలలుగా దినం తప్పించి దినం మాత్రమే ఇంటింటికి నల్ల నీరు వస్తుంది. ఎల్ఎండి రిజర్వాయర్ నిండుకుండలా ఉన్న నిర్లక్ష్యం కొనసాగుతుండగా నగర ప్రజానీకం ఇబ్బందులు పడుతున్న వైనంపై టీ న్యూస్ ప్రత్యేక కథన. కాంగ్రెస్ పాలనలో సమైక్య రాష్ట్రంలో అనుభవించిన మంచినీటి ఇక్కట్ల దుస్థితే మళ్లీ పునరావృతమవుతున్నది. కరీంనగర్లో ప్రతిరోజు మంచినీటి సరఫరా విధానాన్ని యంత్రాంగం అటకెక్కించింది. నగరంలో మంచినీటి సరఫరాను పకడ్బందీగా చేయాలని, మహిళలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ల ప్రత్యేక చొరవతో ప్రతిరోజు మంచినీటి సరఫరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అర్బన్ మిషన్ భగీరథ కింద 125 కోట్ల వ్యయంతో పనులు చేపట్టి బీఆర్ఎస్ పాలనలో 4 ఏళ్ల పాటు దిగ్విజయంగా దినదినం నీరు సరఫరా చేశారు. 2 ఏళ్ల కింద గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఎల్ఎండిలో నీటి మట్టం తగ్గిందన్న కారణంతో ఈ ఏడాది ఆరంభం నుంచే రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఎల్ఎండిలో నీటి మట్టం తగ్గడంతో 7 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అందులోనూ పలు కాలనీల్లో తగినంత ప్రెషర్తో నీటి సరఫరా జరగడం లేదు. ఇక నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ప్రజలకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయని మాజీ కార్పొరేటర్లు అంటున్నారు. ఇటీవల భారీ వర్షాలతో వరద పోటెత్తి ఎల్ఎండి నిండుకుండలా మారిన విషయం తెలిసిందే. అయితే అదనపు ఇన్ఫ్లోలను గేట్లు ఎత్తి దిగువ మానేరులోకి వదులుతున్న అధికారులు నగరానికి ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయాలనే ఆలోచన ఎందుకు చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న ఆధ్వర్యంలో కరీంనగర్లో డైలీ వాటర్ అందించాలి. ఎందుకంటే కరీంనగర్లో చాలా వరకు మున్సిపల్ వాటర్ మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వారికి సబ్సిడీగా నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనతోటి 24/7 కూడా ప్లాన్ చేసి కొన్ని డివిజన్లు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైలీ వాటర్ పక్కకు పెట్టండి, 2-3 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే రోజు మంచినీటి సరఫరా చేయకపోవడానికి డ్యాం నుంచి రా వాటర్ తీసుకునే బూస్టర్ పంపుల వద్ద వాల్ చెడిపోవడం, ఫిల్టర్ బెడ్ లో పలు మరమ్మతులు పెండింగ్ లో ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోకపోవడం, రోజు తప్పించి రోజు ఇచ్చేందుకే మొగ్గు చూపుతుండడం విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి ప్రతిరోజు నీటిని యథావిధిగా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.